వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు. ఢిల్లీ నుంచి సిఎసి సమీక్ష. ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. జూన్ 5న కౌంటింగ్. శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలి. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. బెయిల్తో పాటు అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేసిన ఎమ్మెల్సీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు. జూన్ 4న సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్న రాహుల్ గాంధీ. నేను ఏ తప్పు చేయలేదు, నాపై రాజకీయ కుట్ర చేస్తున్నారన్న ప్రజ్వల్ రేవన్న. సెక్స్ టేపుల కేసు నేపథ్యంలో దేశం విడిచి పారిపోయిన కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న సిట్ ముందు హాజరు కానున్నారు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కానున్నట్లు ప్రజ్వల్ రేవన్న తెలిపారు. తనను తప్పు పట్టవద్దని 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానంటూ ఓ వీడియో విడుదల చేశారు. దర్యాప్తు బృందానికి సహకరిస్తానన్న ప్రజ్వల్ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని వీడియోలో చెప్పుకొచ్చారు. ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడైన ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురి మహిళలను లైంగికంగా వేధించిన పలు వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 26న అతను దేశం విడిచి వెళ్లిపోయాడు. కాగా ఈ ఆరోపణలను రేవన్న రాజకీయ కుట్ర అని పేర్కొన్నాడు. తాను డిప్రెషన్లో ఉన్నానని, తన ఆచూకీ చెప్పనందుకు పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవన్న క్షమాపణలు చెప్పారు. ప్రజ్వల్ విదేశాలకు పరారై నెల రోజులైంది. ఇప్పటి వరకు అతని ఆచూకీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. 4 సార్లు నోటీసులు, ఒక అరెస్ట్ వారెంట్, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕಿದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡೋಂಥ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ. ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు. నన్ను దేవుడే పంపించాడంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ మోడీని అడిగితే నాకేమీ తెలియదు, నన్ను పంపించింది దేవుడే అని చెప్తారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. మోడీజీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మానేయండి, దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దని రాహుల్ గాంధీ తెలిపారు.
ये जो निर्णय होते हैं इनको मैं नहीं लेता, ये परमात्मा लेता है। मुझे परमात्मा ने ऊपर से भेजा है, मैं बायोलॉजिकल नहीं हूं, मैं परमात्मा का मैसेंजर हूं, उनका काम करने आया हूं। ये उन्होंने पता है क्यों कहानी निकाली है, ये परमात्मा वाली, क्योंकि चुनाव के बाद जब वही ईडी के लोग नरेंद्र मोदी से अदानी जी के बारे में पूछेंगे तो नरेंद्र मोदी कहेंगे मैं नहीं जानता, परमात्मा ने कहा था। आप लंबे लंबे भाषण देना बंद कीजिए, देश को बांटने की कोशिश नहीं कीजिए। आप सबसे पहले देश के युवाओं को यह बताइए, बिहार के युवाओं को यह बताइए कि आपने हिंदुस्तान के युवाओं को कितना रोजगार दिया, कितनी नौकरी, रोजगार के रास्ते बंद किए और सेना में अग्निवीर लागू करके जवानों को मजदूर बना दिया। तो मैं आपसे सबसे पहले यह कहना चाहता हूं, नरेंद्र मोदी कुछ भी कहें, 4 जून के बाद इंडिया की सरकार आने वाली है, अग्निवीर योजना को फाड़ के हम कूड़ेदान में फेंकने जा रहे हैं। ये नरेंद्र मोदी की योजना है, आर्मी इस योजना को नहीं चाहती है, ये ऊपर से थोपी गई है और हमारा पहला काम अग्निवीर योजना को फाड़ कर कूड़ेदान में फेंकने का होगा। हम 2 तरीके के शहीद नहीं चाहते हैं। अग्निवीर योजना एक जवान को शहीद का दर्जा नहीं देगी और जो नॉर्मल तरीके से जवान बनेगा, जो अफसर होगा, उसे शहीद का दर्जा मिलेगा। अग्निवीर को पेंशन नहीं मिलेगी, दूसरे जवान को पेंशन मिलेगी। अग्निवीर को कैंटीन नहीं मिलेगी, दूसरे जवान को कैंटीन मिलेगी। ये अन्याय हम नहीं चाहते हैं, इसलिए अग्निवीर योजना को हम रद्द करने जा रहे हैं, खत्म करने जा रहे हैं। బీజేపీ ఖచ్చితంగా 400 స్థానాలపైనే గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విమర్శలు చేశారు. ఇండియా కూటమి తుడుచుకుపెట్టుకుపోతుందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదన్న ఆయన సమాజ్వాదీ పార్టీకి 4 సీట్లు కూడా రావన్నారు. और मैं एक और भविष्यवाणी कर जाता हूं, देश भर की जनता नरेंद्र मोदी जी को चुनने के लिए तैयार बैठी। 4 तारीख को परिणाम आने वाला है, मोदी जी 400 पार करने वाले हैं। और मैं एक और भविष्यवाणी कर जाता हूं, 4 तारीख को 2 बजे राहुल बाबा की प्रेस कॉन्फ्रेंस है और वो कहेंगे हम चुनाव ईवीएम के कारण हारे हैं, ईवीएम के कारण। तो देश भर की जनता नरेंद्र मोदी जी को चुनने के लिए तैयार। బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించారని డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. హత్య జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరామన్నారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గారిని, వాళ్ళ అనుచరులను గాని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సాక్షాత్తు రైతు బిడ్డనని చెప్పుకోవడం తప్ప వారి సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు దాన్ని ఊసేలేదన్నారు. అలాగే సివిల్ సప్లైలో 58,000 కోట్ల అప్పుల్లో ఉందని ఆరోపించారు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే రైతులు సిద్ధమవుతున్నారు కానీ రైతులకు సమకూర్చవలసినటువంటి వాటన్నిటి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధపడట్ల. అది ప్రస్తుతం మనకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ రైతులు రోహిణి కార్తెల మండే గడితే, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. రోహిణి కార్తెల మండే గడితే మంచిగా నారు బలంగా తయారై పంట దిగుబడి మంచిగా వస్తుంది అని మొదలు పెడతారు. మరి అటువంటి పంటకు ఇవాళ సాయం కింద, రైతుకు భరోసా కింద వీటన్నిటికీ కూడా రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా మళ్ళొకసారి దుక్కులు దున్నుకొని నార్లు పోసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఈ క్షణం వరకు కూడా రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మన రాష్ట్ర ఇయ్యాల ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా? పత్తి విత్తనాల కొరత ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి వ్యవసాయ నిపుణులు హెచ్చరించిండ్రు, సైంటిస్టులు హెచ్చరించిండ్రు, పత్తి విత్తనాలు సప్లై చేసేటటువంటి కంపెనీలు కూడా చెప్పినాయి మేము ఈసారి గింతే ప్రొడ్యూస్ చేస్తున్నాము పత్తి విత్తనాలు అని. మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా రైతుల పట్ల బాధ్యత ఉన్నదా? పత్తి విత్తనాల షార్టేజ్ ఉన్నది, నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ మొత్తం నిండిపోయినాయి. రైతులు గనుక ఆ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళు గనుక పంటలు వేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ పెట్టుబడి సాయం మీరిస్తలేరు, వాళ్ళ అప్పుల పాలై పెట్టుబడి పెట్టుకున్నాక రేపు పత్తి దిగుబడి రాకపోతే, పూత ఖాతా లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి పక్క పార్టీల నాయకులను తిట్టుడు, పైసలు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం మీద ఉన్న సోయి ఇవాళ రైతులకు ఇచ్చే పైసల మీద లేదు. ఇవాళ ప్రభుత్వానికి కన్ను. కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని ట్రెజరీ ఆఫీసులో ఉంచిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయానికి తరలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వీయ పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక వాహనాల్లో తీసుకువెళ్లారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా గుర్తించిన రూములలో వాటిని భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు. జూన్ 4న జరిగే కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ వివరించారు. రైండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈ రోజు రేపు 4 బ్యాచెస్గా జరుపుతున్నాము. సెకండ్ రైండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు, అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఎలక్షన్ నిర్వహించేందుకు ఓవైపు గడువు ముంచుకొస్తుండడంతో, మరోవైపు బీసీల జనాభా లెక్కలు తేలకపోవడంతో ఏం చేయాలన్న దానిపై నేతల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతుండడంతో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ
తెలంగాణలో సార్వత్రిక సమరం పూర్తయింది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. మొన్నటి వరకు ఎన్నికల కారణంగా ప్రచారానికి పరిమితమైన నేతలు మళ్లీ తమ రోజువారీ కార్యకలాపాల్లో వేగం పెంచారు. అటు ప్రభుత్వం తరపున చేపట్టే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయ నేతల దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరిలోనే పూర్తయింది. అయితే మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడి ఉండడంతో స్థానిక సమరం దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు అవి కూడా పూర్తయిపోవడంతో వచ్చే నెలలో పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదే రిజర్వేషన్ల అంశం. అవును, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హస్తం పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కుల గణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానించారు. కానీ ఇంతలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎలక్షన్ కోడ్ కారణంగా కుల గణన ప్రారంభం కాలేదు. ఫలితం బీసీల జనాభా లెక్కలు తేలేందుకు మరింత సమయం పట్టనుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య స్థానిక ఎన్నికలపై ఏం చేయాలన్న అంశంలో మల్లగుల్లాలు పడుతోంది రేవంత్ సర్కార్. ఓవైపు ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూర్తయింది. దీంతో గత కొన్ని నెలలుగా ప్రత్యేక అధికారుల కనుసన్నల్లోనే గ్రామ పంచాయతీల పాలన సాగుతోంది. అలాగని ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వీటిని ఉంచకుండా సకాలంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకు ఉన్న కారణాల్లో ప్రధానమైనది నిధులు. రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకోసారి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సాంకేతిక కారణాలు, రాజకీయపరమైన కారణాలతో ఎలక్షన్లు వాయిదా వేస్తే కేంద్రం నుంచి ఆయా గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతుంది. చివరకు ఆ ప్రభావం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటే బీసీల రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. పోనీ కులగణన చేసినా అది అంత త్వరగా తేలే విషయమూ కాదు. రాష్ట్రంలో ఇప్పటికే 52% మించి బీసీలున్నారు. దీంతో లెక్కలు తేల్చేందుకు చాలా సమయం పడుతుంది. అలాగని ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వెళ్లాలంటే బీసీలు అంగీకరించే పరిస్థితులు లేవు. దీంతో ఏం చేయాలన్న దానిపై అధికార పార్టీ తలపట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి కులగణన విషయం అంత త్వరగా తేలేది కాదన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదట ఆలోచించింది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లుండేవి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23%కి కుదిస్తూ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు రిజర్వేషన్ల లెక్కలను తేల్చాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42%కి పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పాత పద్ధతి అమలు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. మరోవైపు అన్ని వ్యవహారాలు కొలిక్కొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ భారీ ప్రక్రియనే చెప్పాలి. తెలంగాణలో మొత్తం 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులున్నాయి. 620 జెడ్పీటీసీ స్థానాలు, 6,473 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు. హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంగా ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ ఆటలో కోల్కతా కప్పు కొట్టడంతో ఏపీలో టీడీపీ విజయం పక్కా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అదేం లెక్కని ఆశ్చర్యపోతున్నారా? క్రికెట్కి రాజకీయానికి ఏంటి సంబంధమనే ఆలోచనలో పడ్డారా? అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఇండియన్ పొలిటికల్ లీగ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఓవైపు దేశ రాజకీయాలు, మరోవైపు ఐపీఎల్ పోరు సాగిన వేళ ఫైనల్ పోరులో సన్ రైజర్స్పై సునాయాసంగా గెలిచి కప్పు తన్నుకుపోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ సమరం ముగిసింది. దీంతో జనాలంతా హోరాహోరీగా సాగిన పొలిటికల్ గేమ్ విజేతలెవరన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్కు, రాజకీయాలకు ముడిపెడుతూ ఆసక్తికర చర్చకు తెరలేపారు నెటిజన్లు. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ ఫలితాలను గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ సాధించిన విజయం గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ పొలిటికల్ గేమ్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఏడాది కప్పు కొట్టుకుపోయిన కోల్కతా నైట్ రైడర్స్ గత 10 ఏళ్ల క్రితం కూడా అంటే 2014లో జరిగిన ఐపీఎల్ ఫైట్లో విజేతలుగా తమ సత్తా చాటి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. గౌతమ్ గంభీర్ సారథ్యంలో కింగ్స్ 11 పంజాబ్పై ఘన విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది కేకేఆర్ టీం. అదే ఏడాది ఐపీఎల్ పూర్తయ్యాక ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అటు కోల్కతా గెలవడం, ఇటు టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ సన్ రైజర్స్పై కేకేఆర్ కప్పు కొట్టడంతో త్వరలో వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచి అదే సీన్ రిపీట్ అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. 2014లో కోల్కతా గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే టీం గెలిచింది కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తుందన్న లాజిక్ను తెరపైకి తెస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెట్టింట పొలిటికల్ వార్ నడుస్తోంది. టీడీపీ అభిమానుల అంచనాలు తారుమారవుతాయంటూ అభిమానులు ఎద్దేవా చేస్తూ ఉండడంతో ఇరు పార్టీల మధ్య కామెంట్ల బుల్లెట్లు పేలుతున్నాయి. ఇక ఒక్క ఏపీ ఎన్నికలే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను కూడా ఐపీఎల్తో లింక్ పెడుతున్నారు. 2014లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో గెలిచి ట్రోఫీని అందుకుందని, 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా గెలిచి కప్ దక్కించుకుంది కాబట్టి 2024 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఐపీఎల్ విక్టరీకి, పొలిటికల్ గేమ్కి లింక్ ఉందంటూ అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు క్రికెట్కు, రాజకీయాలకు ఏంటి సంబంధమని నిలదీస్తున్నారు మరికొందరు నెటిజన్లు. క్రికెట్లో బాగా ఆడిన జట్టు విజయాన్ని సాధిస్తుందని, రాజకీయాల్లో ప్రజల మనసు గెలుచుకున్న వారే విజేతలవుతారని వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే పైన చెప్పిన లాజిక్లు నిజమవుతాయని, ప్రతిసారి అలా జరిగే అవకాశమే ఉండదని విమర్శిస్తున్నారు. ఇలా మొత్తానికి కేకేఆర్ విజయానికి, ఏపీ ఎన్నికలకు ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు. మరి తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబు అభిమానులు ఆశిస్తున్నట్టు అదే జరుగుతుందా, లేదంటే అందుకు భిన్నంగా ఫలితాలొస్తాయా అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. తుఫాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో తుఫాను దాటికి బెంగాల్ వణికిపోయింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000కు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు తుఫాను కారణంగా నిలిపివేసిన విమాన సర్వీసులు 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పటాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. గతంలో విధ్వంసం సృష్టించిన అంపాన్ తుఫాన్తో పోలిస్తే రేమాల ప్రభావం తక్కువేనని అధికారులు తెలిపారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టారు. సుందర్బన్ ప్రాంతంలోని గోసాబాలో 2 మృతి చెందగా మరో 3 గాయాల పాలైనట్లు సమాచారం. బంగ్లాదేశ్ కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అమెరికాలో టొర్నాడోలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్, ఒక్లహామా, ఆర్కెన్సాస్లను శక్తివంతమైన సుడిగాలులు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి దాటికి ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఒక్లహామా సరిహద్దుకు సమీపంలో గ్రామీణ ప్రాంతాల్లో టొర్నాడో బీభత్సానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వందలాది ఏళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని కుక్ కౌంటీ పోలీస్ అధికారి తెలిపారు. ఆర్కాన్సాస్లో తుఫాను తీవ్రతకు 21 ఏళ్ల మహిళ సహా 2 మరణించారు. ఒక్లహామాలోని మేయర్ కౌంటీలో 2 మరణాలు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర డాలాస్లో టొర్నాడో దాటికి పలు చోట్ల భారీ వాహనాలు బోల్తపడ్డాయి. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.